హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి పచ్చి బఠానీల వంకాయల కర్రీ అన్నమాట. చూడండి, పచ్చి బఠానీల వంకాయల కర్రీ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వంకాయలు, పచ్చి బఠానీలు, టమోటాలు అన్నమాట. అవి వచ్చేసి వంకాయలు ఇలా పొడుగుతో కట్ చేసుకోవాలి సన్నగా, టమోటాలు కూడా అలానే కట్ చేసుకోవాలా. పచ్చి బఠానీలు కడిగి శుభ్రంగా ఇక్కడ పెట్టేసుకోవాలా. చూడండి, పచ్చి బఠానీలు, టమోటాలు సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలా. నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. పచ్చి బఠానీలు టేస్టీగా ఉంటుంది కర్రీ, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవన్నీ మొత్తం. దీంట్లో మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, కొబ్బరి పొడి, తిరువాతకు వచ్చేసి తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ అన్నమాట ఒకటి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు చూడండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఇవి పచ్చి బఠానీలు, వంకాయలు, టమోటాలు అన్నీ సిద్ధం చేసేసుకున్నాం. ప్రాసెస్లోకి వెళితే ఇలా ఎడల్పు కడాయి పెట్టేసుకోవాలి మనము. ఇలా ఎడల్పు కడాయి పెట్టుకోవటం వల్ల ఆయిల్ వేసుకోవాలా, కూర బాగుంటుంది కలబెట్టనీకి. అందుకు ఇట్లనే తీసుకోవాలా మీరు గోళము. నూనె వేసుకున్న తర్వాత ఇలా వేడి అయినాక మనము కొంచెం తాలింపు గింజలు తీసుకొని తాలింపు గింజలు వేద్దాం. తర్వాత వచ్చేసి చెప్పాను కదా, ఒకటి ఆనియను, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసి మొత్తం కొంచెం చిటపటలు ఆడేసేద్దాం. కొంచెం అట్లా కలబెట్టేద్దాం గంట తీసుకొని. చూడండి, నేను చూపించే విధంగానే చూడండి, ఇలానే ఉంటుంది. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు, చూస్తున్నారు 10 మందికి, షేర్ చేయండి. ఇలా మొత్తం నేను చూపించే విధంగా ఏగాలి. తాలింపు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు మనం మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఇవి తీసుకుందాం. వంకాయలు, టమోటాలు ఇవన్నీ ఇప్పుడు తీసుకుందాం. ఇలా మొత్తం ఆయిల్లోనే ఇలా ఉండాలా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫస్ట్ వచ్చేసి వంకాయలు వేయాలా. చూడండి, వంకాయలు వేసిన తర్వాత టమోటా, పచ్చి బఠానీలు వేసి అందులోకి మనం మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఫస్టే చూపించాను కదా నీకు, అవన్నీ మొత్తం వేసేయాలి. మసాలాలంతా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి అన్నీ. దీంట్లో సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాం, సాల్ట్ చూపించలేదు కాబట్టి సాల్ట్ వేసుకోండి. వేసిన తర్వాత మనము గెరిటె తీసుకొని అట్లా కొద్దిసేపు అంతా మొత్తం మసాలా వంకాయలకు, పచ్చి బఠానీ, టమోటాకు పట్టేటట్టు కలబెట్టాలన్నమాట. మొత్తం కొంచెం మంట స్లోలో పెట్టేసుకోవాలి. మంట స్లోలో ఉన్నప్పుడు మాత్రమే ఇది కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మనము మూత పెట్టేసుకుందాం. స్లో మంట మీద 5 నిమిషాలు మగ్గనిద్దాం అన్నమాట. ఒక 10 మినిట్స్ బాగా మగ్గిందనుకోండి, మసాలా అంతా దీనికి మొత్తం పట్టేస్తుంది, వంకాయలకి, టమోటాకి, పచ్చి బఠానీకి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇలా మసాలా మొత్తం దానికి పట్టేసిందో. అప్పుడు మసాలా పచ్చివాసన అంతా పోతుందన్నమాట. ఇప్పుడు మనము చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా కలబెట్టేసిన తర్వాత మనము వాటర్ తీసుకుందాం. ఇప్పుడు వంకాయలు సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే పూర్తిగా వంకాయలు మునగాలన్నమాట. కొంచెము అట్లా వేసుకోవాలా. వేసేసుకొని మొత్తం అలా కలబెట్టేసుకొని ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి మనం, కారం కానీ సాల్ట్ కానీ అన్నీ చూసేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు బాగా ఉడకనిచ్చేద్దాం పెద్ద మంట పెట్టి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, పెద్ద మంట పెట్టి ఉడికిచ్చేసాం, సరిపోయినాయి కరెక్ట్ మనం పోసిన నీళ్ళు. ఇది చపాతీ లేక్ కానీ రైస్ లేక్ కానీ బాగా సూపర్గా ఉంటుంది, రోటీ లేక్ కానీ. అందుకోసమని కొంచెం మనం పులుసు కావాలంటే ఇలా పులుసు నిచ్చుకోవచ్చు, సంగటి లేక్ కూడా బాగుంటుంది. వద్దనుకుంటే కొంచెం తగ్గించేసుకోవాలా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయ్యిందో. నేను కొంచెం వాటర్ తగ్గించేసాను, మాకు రైస్ లేకే కాబట్టి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకెందుకు లేటు, మీరు కూడా వెళ్ళి మన ఛానల్లో ఈ వీడియో చూసి ట్రై చేసి ఒక్కసారి తిని చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, వావ్ కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిరెడ్డి 7 ఛానల్ని
మనల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. అంతే ఈరోజు వ్లాగ్ వచ్చేసి. బాయ్ ఫ్రెండ్స్.